హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. టాలీవుడ్ కింగ్ నాగార్జున 100వ చిత్రం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. నాసామిరంగ తర్వాత నుంచి నాగ్ సోలో హీరోగా నటించే సినిమాని ప్రకటిస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నాగ్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఎలాంటి సినిమా కబురు చెప్పలేదు. ఇప్పుడు మరోసారి నాగ్ 100వ సినిమా అనేది ప్రచారంలోకి వచ్చింది. నిజంగానే ఈ క్రేజీ మూవీ ఫిక్స్ అయిందా? ఇంతకీ ఈ క్రేజీ మూవీ డైరెక్టర్ ఎవరు? నాగార్జున 100వ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు 100వ సినిమా గురించి అడిగిన ప్రతిసారి అదొక నెంబర్ మాత్రమే అని పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పేవారు. అయితే ఇప్పుడు నాగ్ సీరియస్ గా తీసుకున్నారని 100వ చిత్రం కోసం గత కొంతకాలంగా కథలు వింటూనే ఉన్నారని తెలిసింది. ఈ ల్యాండ్ మార్క్ మూవీ కోసం ఓ స్టోరీని ఫైనల్ చేశారని కూడా తెలిసింది. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుందని, ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఆ డైరెక్టర్ ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ డైరెక్టర్ ఎవరంటే కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ అని సమాచారం. తమిళ్లో కార్తిక్ నీతం ఓరువానం అనే సినిమా చేశాడు. ఈ సినిమా తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినా ఈ డైరెక్టర్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట నాగార్జున. ఇదొక మాఫియా బ్యాక్గ్రౌండ్ లో జరిగే డిఫరెంట్ జోనర్ అని టాక్. ఫస్ట్ హాఫ్ స్టోరీ లాక్ అయిందట. సెకండ్ హాఫ్ పై ప్రస్తుతం వర్క్ చేస్తున్నాడని, 2-3 నెలల్లో సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నాగ్కి కార్తిక్ ఫుల్ నరేషన్ ఇస్తాడని తెలిసింది. నాగ్ మాత్రం కంగారేమీ లేదు, బాగా వర్క్ చేయమని చెప్పారట. దాదాపు ఈ మూవీ ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ప్రచారంలో ఉన్నట్టుగా ఈ మూవీ కన్ఫర్మ్ అవుతుందేమో చూడాలి.